31 డిసెంబర్ 1927 క్రిప్ట్ క్యాబిన్ అంటే ఎక్కడైతే మనం బాబా సమాధిలో మోకరిల్లుతామో ఆ క్రిప్ట్ క్యాబిన్ లో బాబా ఆ విండో దగ్గర వచ్చి కూర్చుంటే బయట ఇప్పుడు మణి వాళ్ళ సమాధులన్నీ ఉన్న చోట అప్పుడు కింద రాళ్ళు పరిచి ఉండేవి. అక్కడ పిల్లలందరూ కూర్చునేవారు. బాబా ఆ కిటికీలో నుంచి బాబా తన చెప్పవలసినటువంటి ఈ మెసేజ్ కానీ ఈ సందేశం కానీ చెప్తూ ఉండేవారు. అలా చెప్పినటువంటి 31 డిసెంబర్ 1927ది బాబా అది కంటిన్యూ చేస్తూ వచ్చారు. 7 భూమికల గురించి చెప్తూ 7 భూమికలకు 7 ఆకాశాలు ఉంటాయి, ప్రతి ఆకాశంలో కొన్ని విభాగాలు ఉంటాయి అనే విషయాన్ని చెప్పటం మనం చెప్పుకుంటూ వచ్చాము. ఒక్కసారి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని కాస్త ఆ విషయాన్ని 7 భూమికలకు 7 ఆకాశాలు, దాన్ని కొంతమంది స్వర్గాలు అని కూడా అనవచ్చు. ఎందుకంటే అక్కడ అన్ని అట్రాక్టివ్ గా ఉండేటువంటి ఆకర్షణీయంగా ఉండేటువంటి అనుభూతులు అక్కడ ఉంటాయి. సో అది ఫిగర్ 36 దాంట్లో బాబా చెప్పింది మనం చదువుకుంటున్నాం. అది 3వ భూమిక దాకా వచ్చాం మనం. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా కానీ ఒకసారి మళ్ళీ ఈ చెప్పినటువంటి 7 భూమికలకు ఉన్న స్వర్గాల గురించి స్క్రీన్ మీద సుబ్రహ్మణ్యం గారు పెట్టారు. అది రైట్ సైడ్ లో ఉన్న ఆ వృత్తాలన్నీ కూడా భూమికలైతే లెఫ్ట్ సైడ్ లో రంగురంగులుగా ఉన్నవన్నీ కూడా స్వర్గాలు. మొదటి భూమికకు బ్లూ రంగులో ఉంది, రెండవ భూమికకు ఎల్లో రంగు, మూడో భూమికకు రెడ్ రంగు, నాలుగవ భూమికకి వైట్, తర్వాత బ్లాక్, గ్రీన్. అక్కడ మీరు ఫిగర్ లో చూడవచ్చు, మన మొబైల్స్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ చూడవచ్చు. సో ఇక్కడ దీన్ని ఒకసారి చెప్పుకొని మళ్ళీ 3వ భూమిక ఎక్కడ ఆపామో అక్కడికి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్కై అంటే మొట్టమొదటి భూమికకు చెందిన మొదటి ఆకాశాన్ని దాన్ని ఏమంటారంటే ది వరల్డ్ ఆఫ్ ది మూమెంట్స్, సమయానికి సంబంధించినటువంటి ప్రపంచం. ఇక దాంట్లో 3 విభాగాలు ఉంటాయి అన్నారు. ఆ 3 విభాగాల గురించి చెప్పుకున్నాను, నేను డీటెయిల్కి వెళ్ళాను. ఇక రెండవ భూమికకు చెందినటువంటి ఆకాశాన్ని వరల్డ్ ఆఫ్ స్పిరిట్స్ అన్నారు. అంటే స్పిరిట్స్ అంటే జీవాత్మలు ఉండేటువంటి ఆ ప్లేస్. దాంట్లోనే ఆ రెండవ భూమికకు ఉండేటువంటి ఆ ఆకాశంలో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి నరకము, రెండోది స్వర్గం. ఈ స్వర్గ నరకాలు శరీరం వదిలేసిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి శరీరం లేకుండా అనుభవిస్తే, భూమికల్లో ఉండే వాళ్ళు మాత్రం శరీరంతో పాటుగా వాటిని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు జాగ్రత్త అవస్థలో ఆ స్వప్నాలను కూడా జాగ్రత్త అవస్థలో చూస్తుంటారు. మనం స్వప్నం చూడటానికి స్వప్నావస్థలోనే చూస్తాం. అక్కడి నుంచి బయటకు వచ్చామంటే జాగ్రత్త అవస్థలోకి వస్తాం, స్వప్నం మాయమైపోతుంది. ఇక థర్డ్ స్కై ఆస్మాన్ ఈజ్ కాల్డ్ ఆలమే ఖుద్స్, ది ప్యూర్ వరల్డ్. 3వ భూమికకు చెందిన ఆకాశం పరిశుద్ధమైనటువంటి ప్రపంచానికి చెందింది అన్నారు. 4వ భూమికకు చెందిందేమో ప్రొటెక్టెడ్ వరల్డ్, అంటే చాలా రక్షించబడిన సురక్షితమైనటువంటి ప్రపంచం అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం. ఇప్పుడు పోయినసారి చదువుకున్నది 3వ భూమికకు చెందినటువంటి స్వర్గము, ఆకాశము. దాంట్లో 3 విభాగాలు ఉంటాయి, అవి చెప్పుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం చేద్దాం. Now the advanced pilgrim on the third plane can see and experience all 3 parts of the third plane, that is the 3 subdivisions of the sky, even while inhabiting and incarnate in a grass body. ఇక్కడ మనం చదువుకునేది భూమికలు కాబట్టి, భూమికల్లో ముందుకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా ఆధ్యాత్మిక సాధకులుగా ప్రయాణం చేసే వాళ్ళు భౌతిక దేహంలో ఉండగానే జరుగుతుంది. కానీ రెండవ భూమికకు చెందిన స్వర్గ నరక స్థితులు మాత్రము శరీరం చాలించిన వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకునే వరకు పొందే స్వర్గ నరక స్థితులు కూడా ఈ రెండవ భూమికకు చెందినటువంటి అవే అయినా కూడా వాళ్ళు మాత్రం
భౌతిక శరీరం లేకుండా అనుభవిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో భూమికలు దాటుతూ ముందుకు వెళ్లే వాళ్ళు మాత్రం మన మానవ రూపంలో భౌతిక దేహంతో ఉండే ముందుకు వెళ్తారు. అదే ఇక్కడ చెప్తున్నాను, ఇన్కార్నేట్ ఇన్ ఎ గ్రాస్ బాడీ. ఫర్ దోస్ హూ వెంచర్ వితౌట్ ఎ గురు, ది థర్డ్ ప్లేన్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ స్కై constitute a more dangerous ground even than did the second plane, for the chances of a fall are greater. ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఈ భూమికల యొక్క ఆకాశాల్లో వాటి ఆకర్షణల్లో చిక్కుకున్న వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ కిందికి పైకి అలా పోయే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు 4వ భూమికలో పడిపోయినట్టుగా రాతి స్థితికి పడిపోయే అవకాశం లేదు, కానీ ఆ అనుభూతులను వాళ్ళు కొంతమంది అయితే మేము ఇంకా గమ్యమే చేరిపోయామని భావనలో భ్రమలో ఉండే అవకాశం ఉంది. కనుక అక్కడ కింద మీద దాంట్లో అడుగులు ఇడే అవకాశం ఉంటుంది. గురువు యొక్క పర్యవేక్షణ లేకుండా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేసేవాళ్ళు, గురువు యొక్క సంరక్షణలో చేసే వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ప్రమాదం ఉండదు. వాళ్ళు నేరుగా పైకి వెళ్తూనే ఉంటారు. ఈ భూమికలకు సంబంధించినటువంటి ఆకాశాలను చూపిస్తారు గురువులు, కానీ అక్కడ వెళ్ళి ఆ అనుభూతిలో మునిగిపోయే అటువంటి ప్రమాదానికి గురి కాకుండా వాళ్ళు పట్టుకెళ్తారు. అందుకే బాబా అన్నారు, మీకు భూమికలు వాటి గురించిన అవసరం లేదు, మీ కళ్ళకు గంతలు గట్టి నేను తీసుకెళ్తాను అన్నారు. అది అన్నమాట. సో ది వన్ ట్రావెలింగ్ విత్ ఎ గురు ఆఫ్ కోర్స్ incurs no such risk, since the guru would not allow him actually to experience these planes and their paraphernalia, but merely to see them. అవి అలా చూపించి ఇలా తీసుకొని వెళ్ళిపోతారు. ఎట్లా అయితే మనకు ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు జరిగినప్పుడు మన ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ హెలికాప్టర్లో వెళ్ళి చూసి వెళ్ళిపోతుంటారు. కిందికి వెళ్ళి చూసిన వాళ్ళకి అక్కడ నడవటం, అక్కడ చూడటం, అక్కడ ఇది చాలా అవస్థలు ఉంటాయి. కానీ పైన హెలికాప్టర్లో వెళ్ళి చూసి ఓహో ఇంత ఇది అయిందా అని ఊరికే చూసి వెళ్ళిపోతారు. అలా గురువు యొక్క పర్యవేక్షణలో భూమికల ద్వారా ముందుకు సాగే అటువంటి సాధకుడిని గురువు గారు అలా హెలికాప్టర్లో కూర్చోబెట్టి చూపించుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు దాంట్లో వెళ్ళి అక్కడ దిగి ఆ బురదలో ఆ నీళ్లలో నడిచి అది చూసే అటువంటి అంతటి ప్రమాద స్థితి ఆయనకు ఉండదన్నమాట. అందుకని గురువు యొక్క పర్యవేక్షణలో వెళ్ళే వాళ్ళది ఈ ఆధ్యాత్మిక భూమికల ద్వారా చేసే ప్రయాణం చాలా సురక్షితమైనటువంటి ప్రయాణం. వాట్ కమ్స్ నెక్స్ట్? వీ హ్యావ్ రీచ్డ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది థర్డ్ స్కై. ఈ థర్డ్ స్కైలో 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాల్లో అక్కడ రెడ్ కలర్ లో చూపిస్తున్నారు. దాంట్లో 3 భాగాల్లో మొదటిది ఇంద్రపదం. అంటే మనం పురాణాల్లో సినిమాల్లో చూసేది, ఇంద్రుడు కూర్చొని ఉంటాడు, నర్తకి మనులు వాళ్ళంతా రంభ, ఊర్వశి, తిలోత్తమ వీళ్ళంతా అక్కడ నాట్యం చేస్తూ ఉంటారు అని మనకు చూపించే ఆ సీను, అది ఇంద్రపదం. అంటే 2వ భూమికకు చెందిన స్వర్గ అనుభూతి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి సుఖాలను అనుభవించే స్థానం ఇంద్రపదం. ఇది అంటే 3వ భూమిక యొక్క ఆకాశంలోని మొదటి విభాగం. అది ముఖామే హురి అన్నారు, స్టేషన్ ఆఫ్ ది, అది ఇంద్ర పదవి అది దొరికిన వాళ్ళకి మాత్రమే అక్కడ దాంట్లో ఉంటారు. సో అది కాకుండా 2వ విభాగము, దాన్ని ముఖామే ఖుద్సీ అన్నారు, స్టేషన్ ఆఫ్ ప్యూరిటీ. అంటే we have reached the second part of the third sky, which bears the Persian name Mukhame Khudsi. In this sky or Asman abide celestial souls, divine spirits. They have subtle bodies but never take gross form. ఇక్కడ ఈ 2వ విభాగము పరిశుద్ధమైనటువంటి ప్రపంచము, పరిశుద్ధతకు ప్రపంచం అన్నప్పటి అంటే ఏంటి, మన జీవాత్మలన్నీ కూడా భౌతిక ప్రపంచంలో సంస్కారాలు, వాటితో వచ్చే కోరికలు, వాటిని తీర్చుకోవటానికి చేసే భౌతిక ప్రపంచంలో చేసే మన చర్యలు, మన యాక్షన్స్,
వీటన్నిటి ఫలితాలను పొందటం, మళ్ళీ కొత్త సంస్కారాలు పుట్టించుకోవటం, పాత సంస్కారాలు ఖర్చు చేయటం, ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు భౌతికమైన లెవెల్కు వెళ్లకుండా అక్కడే ఆగిపోయి ఈ మూడవ భూమికకు చెందినటువంటి ఆకాశం యొక్క రెండవ విభాగంలో ఉంటారు. అక్కడ ప్యూర్ సోల్స్. వీళ్ళకి మనకున్నట్టుగా ఈ భౌతిక సంస్కారాలు, స్థూల సంస్కారాలు ఏవి ఉండవు కనుక వాళ్ళని ప్యూర్ సోల్స్ అన్నారు. మనకు పురాణాలలో గంధర్వులు, యక్షులు, సిద్ధులు, కింపురుషులు, కిన్నరులు అని వర్ణించారు. అలాంటి వాళ్ళు ఉండేటువంటి ఈ మూడవ భూమిక యొక్క స్వర్గంలోని రెండవ విభాగము. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఏంజల్స్. వాళ్ళని దేవదూతలు అని కూడా అంటారు. అండ్ దేర్ అబోర్డ్ యాజ్ ఫరిష్తా దేవలోక్. దీన్నే దేవలోక్, ఫరిష్తా అంటే ఈ దేవదూతలు, ఏంజల్స్ నే ఫరిష్తా అంటారు ఉర్దూలో, పార్సీలో. అది దాన్ని వాళ్ళు ఉండే అటువంటి దేవలోకం. ఎందుకంటే ఇక్కడ మన మానవుల్లాగా మన మానవులకున్న పరిమితులు, మన మానవులకు ఉన్నటువంటి కష్ట సుఖాలు, భౌతిక దేహం ద్వారా అనుభవించే కష్ట సుఖాలు, వాటి బాధలు, ఇవన్నీ ఏవి ఉండవు. వాళ్ళు ఫ్రీగా ఎటంటట్టు వెళ్ళిపోతుంటారు. వాళ్ళకు జరా మరణాల బాధ ఉండదు. కాబట్టి అది దేవలోకము అన్నారు ఫరిష్తే. దే సెక్యూర్ ఏ ఛాన్స్ ఆఫ్ descending and coming down to the world only after 4 cycles or yugas. అయినా కూడా వాళ్లకు భగవదైక్యం కలిగి నేను భగవంతుణ్ణి అనే అనుభూతి పొందాలంటే తప్పనిసరిగా ఈ దేవలోకంలో ఉండేటువంటి ఏంజల్స్, ఫరిస్తే, వీళ్ళు దేవదూతలు, వీళ్ళకి ఒక్కసారైనా భూమి మీద మనలాగా ఒక మానవ రూపం ధరించి రావాలి. అలాంటి ఛాన్సు ఒక మనకు మరి హిందూ శాస్త్రాలు చెప్పబడ్డాయి. కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు. 4 యుగాలు అయితే ఒక సైకిల్, ఒక కాలచక్రం అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇలాంటి అంటే 4 అంటే వాళ్ళకు ఆ సమయం చాలా తక్కువే. మనకు ఇంత లాంగ్ గా కనిపిస్తుంది, కానీ ఆ లోకంలో, దేవలోకంలో ఉండే అటువంటి ఏ రకమైనటువంటి వయస్సుతో, కాలంతో నిమిత్తం లేకుండా ఉండే వీళ్ళకి అలా గడిచిపోతూనే ఉంటుంది ఈ 4 యుగాలు. దే ఎంజాయ్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఎట్ స్టిల్ దే క్రేవ్ ఫర్ ఎ బాడీ. అక్కడ వాళ్ళు అనుభవించే అటువంటి సుఖం అనేది దానికి ఎలాంటి పరిమితులు లేవు. భూమి మీద ఉండే మనకు ఉండే పరిమితులు ఏవి లేవు. ఎందుకంటే మనకు ఈ దేహాన్ని బట్టి ఉంటాయి. దేహం హాయిగా ఉంటేనే మనకు సుఖం, లేకపోతే బాధ. వాళ్ళకి ఈ దేహమే లేదు. వాళ్ళకి ఎప్పుడు ఆ సూక్ష్మ శరీరంలోనే ఉంటారు కనుక వాళ్ళకి ఏ రకమైనటువంటి ఈ భౌతిక శరీరానికి సంబంధించిన బాధలు ఉండవు. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు మనలాగా ఒక మానవ రూపాన్ని ధరించి రావాలి అని తహతహలాడుతూ ఉంటారట. ఎందుకంటే అది ధరించి వస్తేనే వాళ్లకు అక్కడి నుంచి విముక్తి కలుగుతుంది. భగవంతుని యొక్క అనంత ఆనంద స్థితిలో వాళ్ళు మెర్జ్ అయిపోతారు. సముద్రంలో, అనంతత్వం అనే సముద్రంలో వాళ్ళు కలిసిపోవాలి అంటే మానవ రూపం ఒకసారైనా ధరించాలి. అండ్ దిస్ ది లాస్ట్ సబ్ డివిజన్ ఇన్ ఫిగర్ 36 ఈజ్ ది స్టేట్ నోన్ యాజ్ అంతర్జ్ఞాన్. ఈ మూడో భూమికలో ఉండే అటువంటి ఆకాశంలోని 3 విభాగాల్లో మొదటిది ఇంద్ర పదవి, రెండవది ఈ దేవలోకం అంటే దేవదూతలు ఉండేటువంటి దేవలోకం, ఇక మూడవది అంతర్జ్ఞానం, ఇన్నర్ నాలెడ్జ్ అంటే ఆంతరికమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విభాగము, which constitutes the third part of the third sky and which is practically the same as the third plane proper. నిజానికి ఈ ఇన్ని విభాగాలు ఉన్నప్పుడు భూమికకు దగ్గరగా ఉండే విభాగమే సరిగ్గా ఆ భూమికలో పొందే అనుభూతికి చిహ్నంగా ఉంటుంది. అది ఆ భూమిక 2 ఇంచుమించు ఒకటే. So which constitutes the third part of the third sky and which is practically the same as the third plane proper. ఈ మూడవ విభాగమే మూడవ భూమిక కింద చలామణి. On the third plane, through the experience of this antargyan,
ఆర్ ఇన్నర్ నాలెడ్జ్, వాట్ కెన్ వన్ డూ? అయితే ఈ ఆంతరిక జ్ఞానాన్ని పొందినటువంటి మూడో భూమికలోని వాడి యొక్క అనుభవం ఏమిటి? ఈ అంతర్జ్ఞానం యొక్క అనుభవం ఏమిటి అని ప్రశ్న వేసి బాబా చెప్తున్నారు. దట్ షాప్ ఆన్ ది ఫస్ట్ ప్లేన్ that we were speaking about earlier can read the minds of others near him. ఇక్కడ పోలికకు వస్తున్నారు బాబా. మొదటి భూమిక నుంచి తీసుకొని మొదటి భూమికలో ఉండేవాడికి తన ముందు ఉన్న వ్యక్తుల యొక్క మనస్సులను చదవగలడు అని మనం ఇంతకు ముందే చదువుకున్నాం. బట్ ద అడెప్ట్ ఆఫ్ ది థర్డ్ ప్లేన్ కెన్ రీడ్ ది మైండ్స్ ఆఫ్ ఆల్. మూడవ భూమిక యొక్క మూడవ ఆకాశంలో గాని మూడవ భూమికలో గాని ఉన్న వ్యక్తి అతను అందరి మనస్సులను చదవగలడు. వేరెవర్ దే ఆర్ లొకేటెడ్ అండ్ వెనెవర్ హీ లైక్స్. వాళ్ళు ఎక్కడన్నా ఉండని, అమెరికాలో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, ఇంగ్లాండ్లో ఉండని, యూరోప్లో ఉండని, ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఆ ఫలానా వ్యక్తి అని అతని యొక్క రెఫరెన్స్ తీసుకోగానే అతని మనస్సులో ఏముందో ఇతనికి తెలిసిపోతుంది. వేరెవర్ దే ఆర్ లొకేటెడ్ అండ్ వెన్ ఎవర్ హీ లైక్స్. ఆయన ఎప్పుడు అనుకున్నా, వాళ్ళు నిద్రపోతున్నా, పనిచేస్తున్నా, ఎక్కడ ఉన్నా, అది ఎప్పుడు ఈయన అనుకుంటే అప్పుడు అది వెంటనే ఈయన మనస్సుకి అది ఫ్లాష్ లాగా వచ్చేస్తుంది. ఈవెన్ ద మైండ్స్ ఆఫ్ దోస్ ఫార్ ఫార్ అవే. ఎంత దూరంలో ఉన్న వాళ్ళ మనస్సులనైనా కూడా ఈ మూడవ భూమికలో ఉండే అతను చదవగలడు. The chap on the first plane can read the minds of ordinary worldly people. మొదటి భూమికలో ఉండే వాళ్ళ మనస్సులను చదవలేడు. కేవలం సాధారణ మనుషులు, ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించని వాళ్ళ యొక్క ప్రాపంచికమైన ప్రపంచంలో జీవిస్తున్న మనుషుల యొక్క మనస్సులను మాత్రమే చదవగలడు. బట్ దిస్ ఫెలో ఆన్ ది థర్డ్ ప్లేన్ కెన్ సీ ఎవ్రీవన్. కానీ ఈ మూడవ భూమికలో ఉన్నవాడు అందరిని, మూడవ భూమిక దాకా ఉన్న వాళ్ళందరి మనస్సులను కూడా చదవగలడు. బట్ దిస్ ఫెలో ఆన్ ది థర్డ్ ప్లేన్ కెన్ సీ ఎవ్రీవన్, ఈవెన్ దోస్ ఆన్ ది ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేన్స్ అండ్ ద 3 parts ఆఫ్ ది థర్డ్ స్కై. మూడవ భూమిక దాకా, మూడవ భూమిక యొక్క ఆకాశంలోని 3 విభాగాల్లో ఉండే వాళ్ళందరి మనస్సులను కూడా వీడు చదవగలడు. Thou the fourth plane and the minds of those on it are beyond his field of vision. అలాగే ఇతని పైన 4వ భూమికలో ఆ పైన ఉండే వాళ్ళ మనస్సులు మాత్రం ఇతనికి అంతుపట్టవు, ఇతను చదవలేడు. ది ఫస్ట్ ప్లేన్ చాప్ కెన్ సీ ఎనీ పార్ట్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్. మొట్టమొదటి భూమికలోకి చేరినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఏదైనా కూడా మనం కలలో చూస్తుంటాం. ఈయన జాగ్రత్త అవస్థలోనే ఎక్కడ ఏది ఆ సంకల్పం వచ్చినంత మాత్రం అది ఆయనకు తెలిసిపోతుంది, అక్కడ అది చూడగలుగుతాడు ఆయన. బట్ ద థర్డ్ ప్లానర్ కెన్ సీ ద సటిల్ వరల్డ్ యాజ్ వెల్. కాకపోతే మొదటి భూమికలో ఉండేవాడు సూక్ష్మ ప్రపంచము, సూక్ష్మ భూమికల్లోది ఏమీ చూడలేడు, ఓన్లీ స్థూల ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతాడు. కానీ మూడవ భూమికలో ఉండేవాడు స్థూల ప్రపంచాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని, మనస్సులను అన్నిటినీ చూడగలడు. We have arrived at last at the great stumbling block that is the fourth plane. ఇక మూడవ భూమికను ముగించి బాబా 4వ భూమికకు వెళ్తూ 4వ భూమికకు వస్తున్నాము. నిజానికి ఆధ్యాత్మిక మార్గంలో ఇదొకటే చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. From this high place many have fallen all the way back to stone state. You will recall the simile given on an earlier day of a fast moving motor car turning topsy-turvy as it speeds into a sharp curve. ఇంతకు ముందే దీని గురించిన ఉదాహరణ ఇవ్వటం జరిగింది. బాబా ఒక మంచి కారులో చాలా స్పీడ్లో వెళ్ళిపోతున్నారు, రోడ్డు బాగుంది, వెళ్ళిపోతూ సడన్ కర్వ్ వచ్చేసింది. సడన్ ఎంత పూర్తి 90 degrees కర్వ్ వచ్చేసింది. ఆ కర్వులో తిరగటానికి మన ఘాట్ రోడ్లలో వచ్చే కర్వ్స్ లాగా అలా తిరగటానికి ఆ స్పీడ్ తగ్గించకుండా అలాగే టర్న్ చేయగానే అది కారు బోల్తా పడిపోయి
కిందికి వచ్చేసింది. సో అలాంటిదే ఈ 4వ భూమికలో జరిగే అటువంటి అనుభూతి అని చెప్తూ, దిస్ సర్కమ్స్టాన్స్ అండ్ ఇట్స్ పెరిల్ ఆర్ ఎల్యూడెడ్ టు ఇన్ ఏ పర్షియన్ కప్లెట్. ఇక్కడ ఒక పర్షియన్ కప్లెట్ ను బాబా ఉదహరిస్తూ అక్కడ ఈ ప్రమాదం గురించి చక్కగా చెప్పబడింది అని బాబా దాన్ని ఉదహరించారు. దట్ ఈస్, ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ది బిలవెడ్ టేక్ కేర్ ఎట్ ది స్కై ఆఫ్ ద ఫోర్త్ ప్లేన్, lest from the pinnacle of the highest state you tumble all the way down to the lowest in the state of dust. ఎలా అయితే కారు బోల్తా పడి అలా కిందికి వచ్చేసి పడిపోతారో అలాగే 4వ భూమిక నుంచి రాతి స్థితికి పడిపోయే అవకాశం ఉంటుంది. Here the 7 siddhis or occult powers come under one's command. 4వ భూమికలో 7 సిద్ధులు, తర్వాత శక్తులు అంటే సూక్ష్మ ప్రపంచానికి చెందినటువంటి శక్తి అంతా కూడా ఇతనికి అందుబాటులోకి వస్తుంది, ఇతని చేతుల్లో ఉంటుంది. వన్ కెన్ ఈవెన్ రివైవ్ ద డెడ్. అతను చనిపోయిన వాళ్లను కూడా మళ్ళీ బ్రతికించవచ్చు. బట్ ఇఫ్ హీ యూజెస్ దీస్ పవర్స్ అండ్ పర్ఫార్మ్స్ మిరాకిల్స్, హీ టంబుల్స్ ఆల్ ద వే డౌన్ టు స్టోన్ స్టేట్. అయితే అతను ఈ శక్తులన్నీ వచ్చేసి ఇంకా అతని మనస్సు మీద పరిపూర్ణమైన కంట్రోల్ అతనికి రాలేదు కాబట్టి ఆ శక్తులను కాని ఉపయోగించుకోవటం అనేటువంటి కోరికకు లోనైపోయి వాటిని తన యొక్క శక్తిని ప్రదర్శించి ఇలా చనిపోయిన వాళ్ళని లేపటం, వాళ్ళకి మళ్ళీ ప్రాణం ఇవ్వటం, ఇలాంటివన్నీ చేసినట్టయితే అతను ఈ రాతి స్థితికి పడిపోయే అవకాశం ఉంటుంది. అవాయిడింగ్ దిస్ ఈజ్ నాట్ ఈజీ. అయితే దీన్ని ఇలాంటి పరిస్థితి నుంచి అతను గట్టెక్కిపోవటం అనేది తనకు తానుగా స్వతహాగా ప్రయాణం చేసేవాడికి చాలా కష్టమైనటువంటి పనే. He tumbles all the way down to the stone state. Avoiding this is not easy, since these powers are siddhis exercise a tremendous charm, tempting one toward their use. ఈ శక్తులు రావటమే కాదు, ఆ శక్తులన్నీ కూడా లోపల ఇతన్ని ప్రేరేపిస్తుంటాయి. వాడు వాడు మేము నీ చేతిలో ఉన్నాము, వాడి అని అంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ టెంప్టేషన్ తట్టుకోవటం చాలా కష్టము. సో నౌ ద సెషన్ ఈజ్ అప్. We have no time to proceed further. We will continue with descriptions of the 4th, 5th and 6th planes and their associated skies tomorrow. ఇది బాబా 31st డిసెంబర్ 1927 రోజు ఇది ముగిస్తూ ఇక 4, 5, 6 భూమికల గురించి రేపు చెప్పుకుందాం. ఇవాళ సమయం అయిపోయింది అని మన సమయం అయినప్పుడు మనం ఎట్లా చెప్పుకుంటాం అలా బాబా కూడా చెప్పి, బట్ రిమెంబర్ యాజ్ యూజువల్ ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ మియర్ డ్రీమ్. ప్రతి లెక్చర్ యొక్క చివర్లో, ప్రసంగం చివర్లో బాబా ఈ హెచ్చరిక చేసేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ఇవన్నీ కూడా, ఇన్ని శక్తులు, ఇన్ని భూమికలు, ఇవన్నీ కూడా స్వప్నప్రాయమే, స్వప్నంలోని భాగాలే. ఓన్లీ దీస్ 3 things ఆర్ ట్రూ. నిజానికి సత్యమైనవి ఈ 3 విషయాలే. ఏమిటట 3 విషయాలు? గాడ్ భగవంతుడు, సద్గురువు అండ్ లవ్ ప్రేమ. ఈ 3 మాత్రమే సత్యమైన విషయాలు. ఇన్ని భూమిక యొక్క ఆకాశాలు, వాటిలో శక్తులు, వాటిలో అనుభూతులు, ఇవన్నీ కూడా స్వప్నప్రాయమే అని బాబా చెప్తూ, సో గెట్ దీస్ 3 things అండ్ టువర్డ్ దట్ అండ్ క్రియేట్ లవ్. అందుకని ఈ 3 సత్యమైన వాటి మీదనే దృష్టి సారించండి అండ్ క్రియేట్ లవ్. ప్రతి లెక్చర్లో చివరగా బాబా చెప్పింది వాళ్లకు, క్రియేట్ లవ్, ప్రేమను మీరు పెంపొందించుకోండి. క్రియేట్ అన్నారు అంటే పుట్టించుకోండి అని అన్నా కూడా మీరు పెంపొందించుకోండి, వాళ్ళల్లో ప్రేమ ఉంది, ఆ పెంపొందించుకొనే వాళ్లకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులు వర్ణనాతీతం. సో ఇక నెక్స్ట్ లెక్చర్ లో బాబా 1st జనవరి 1928 అది కూడా క్రిప్ట్ క్యాబిన్ అంటే సమాధి గోయి దగ్గర నుంచే ఈ లెక్చరు ఇవ్వటం జరిగింది. Yesterday we finished up our review of the 3rd plane and said something about the 4th as well. బాబా అంతకు ముందు
ఇక్కడ పైన దీని గురించిన ఒకటి చెప్పబడింది. ది ఫస్ట్ డే ఆఫ్ ది క్రిస్మస్ న్యూ ఇయర్, క్రిస్టియన్ న్యూ ఇయర్. ఆ రోజు నా కొత్త సంవత్సరం అయింది కదా, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం మనం. సో అండ్ ద 52nd డే ఆఫ్ బాబాస్ ఫాస్ట్. ఆ 1 జనవరి 28 రోజు వరకు బాబా అప్పటికే 52 రోజుల నుంచి ఉపవాసం చేస్తూ ఉన్నారు. As Chanji writes in his diary, a red letter day for Mehrabad, particularly for the Maharashtra, what made it remarkable was the very visible and audible outburst of love for Sri, as the entire student body burst into uncontrollable weeping that continued for hours. మరి బాబా ప్రతి లెక్చర్ చివర ప్రేమను పెంపొందించుకోండి, ప్రేమను పుట్టించుకోండి, ప్రేమను పుట్టించుకోండి అని చెప్పిన ఫలితంగా ఈరోజు కొత్త సంవత్సరం మొదటి రోజు 1 జనవరి 1928 రోజు అది జరిగినటువంటిది మరువరాని సంఘటన. ఏమిటంటే ఈ ప్రేమాశ్రమం పిల్లలందరూ కూడా మెహరాశ్రమం పిల్లలందరూ కూడా ప్రేమ వాళ్ళ లోపల ఉప్పొంగి ఇక వాళ్ళు ఏడవటం మొదలు పెట్టారట. గంటల తరబడి బాబా కోసం, బాబా ఎడల కలిగిన ప్రేమ యొక్క అనుభూతి, దాని యొక్క తన్మయత్వం, ఆ స్థితిలో వాళ్ళు అసలు ఎవరు చెప్పినా వినలేని పరిస్థితిలో ఆ బాబా కోసం కన్నీరు కారుస్తూ దుఃఖించటం అనేది ఆ రోజు జరిగిన ఒక అనిర్వచనీయమైనటువంటి సంఘటన. దిస్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ఏ హోల్ న్యూ ఫేజ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మెహరాశ్రం. మెహరాశ్రంలో అది ఒక న్యూ ఫేజ్ కి, ఒక న్యూ కొత్త ఘట్టానికి నాంది పలికింది. ది మూమెంట్ దట్ బాబా స్టార్టెడ్ హిస్ లెక్చర్, హౌఎవర్, ఆల్ ఆఫ్ ది బాయ్స్ ఫెల్ సైలెంట్ అండ్ లిజన్ విత్ ర్యాప్ట్ అటెన్షన్. ఈ రోజు బాబా సాయంత్రం ఆయన లెక్చర్ ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి వరకు వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, కన్నీరు గారుస్తూ. ఎప్పుడైతే బాబా ఆయన మాటలు ప్రారంభించారో, మాటలంటే ఆయన ఆల్ఫాబెట్ బోర్డు ద్వారా ఆయన చెప్పటం, అక్కడ ఉన్న చాంజీ గాని వాళ్ళు ఎవరు చెప్పారో వాళ్ళు దాన్ని మాటల్లో చెప్పటం. సో వీపింగ్ దట్ కంటిన్యూడ్, అది ఆగిపోయారట వెంటనే బాబా మాటలు వినగానే. That Baba started his lecture, however, all of the boys fell silent and listened with rapt attention. In fact, Baba alluded to what was happening among the boys at the very end of this talk, encouraging the flow of love, but emphasizing obedience first. అయితే బాబా అన్నారు, మీకు కలిగిన ఈ అనుభూతి ఏదైతే ఉందో ఆ లెక్చర్ ముగింపు సమయంలో చెప్పారట, ఎన్కరేజింగ్ ద ఫ్లో ఆఫ్ లవ్. వాళ్ళకి ఎందుకు అలాంటి అనుభవం కలిగింది అంటే బాబా వాజ్ ఎన్కరేజింగ్ ది ఫ్లో ఆఫ్ లవ్. వాళ్ళల్లో ఆ ప్రేమ ప్రవాహం కట్టలు తెంచుకొని ప్రవహించే స్థితికి చేరటాన్ని బాబానే ఎంకరేజ్ చేశారు. బట్ ఎంఫసైజింగ్ ఒబీడియన్స్ ఫస్ట్. బాబా అలాంటి స్థితిలో కూడా మీరు కంట్రోల్ తప్పి అలా ఏడ్చుకుంటే ఉండిపోకూడదు. నేను కనబడి నేను చెయ్యి ఇలా ఎత్తగానే అందరూ సైలెంట్ అయిపోవాలి, అది ఒబీడియన్స్. అందుకని దానికంటే ఆ అనుభూతి కంటే ఇంపార్టెంట్ నేను చెప్పగానే ఆచరించే అటువంటి విధేయత అని చెప్తూ ఇప్పుడు బాబా ఆ 4వ భూమికకు, స్పెషల్లీ వి నోటెడ్ దట్ ది అడ్వాన్స్డ్ పిల్గ్రిమ్ who climbs as high as the 4th plane acquires powers. 4వ భూమికకు చేరగానే ఇక హద్దులు లేనటువంటి ఏ రకమైన పరిమితులు లేనటువంటి అపరిమితమైనటువంటి శక్తి అతనికి చేకూరుతుంది. ఇన్ పర్షియన్ దిస్ ప్లేన్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద ఆస్థాన్. ఈ భూమిక యొక్క స్వర్గానికి పేరు ఏమిటి అంటే ఆ ఆకాశానికి ఆస్థాన్ అన్నారు. అంబర్ ఇన్ ది గుజరాతీ. అంబర్ అంటే ఆకాశం, అది గుజరాతీలో దాన్ని ఆస్థాన్ అనే మాట, పార్సీలో అంటే దాన్ని గుజరాతీలో అంబర్ అంటారు. వైల్ ద కరస్పాండింగ్ స్కై ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ అన్ ఆస్మాన్. అయితే దానికి 4వ భూమికకు సంబంధించినటువంటి ఆ ఆకాశాన్ని ఆస్మాన్, ఆస్థాన్ ఆర్ మీన్స్ థ్రెషోల్డ్.
దాని అర్థం నిజంగా ఏమిటి అంటే థ్రెషోల్డ్, గడప. దేనికి గడప? సూక్ష్మ ప్రపంచానికి, మానసిక ప్రపంచానికి, సూక్ష్మ భూమికలకు, మానసిక భూమికలకు మధ్యన ఉండే గడప లాంటిది 4వ భూమిక. The advanced pilgrim who successfully crosses over the 4th plane is safe, but if he uses the powers, he tumbles all the way down to stone farm. ఆయన 4వ భూమిక నుంచి 5వ భూమికకు చేరిపోయాడు ఆ సాధకుడు అంటే అతను సురక్షితమైన స్థలానికి చేరిపోయినట్టే. అలా కాకుండా అక్కడ శక్తులను వాడి దురుపయోగం చేసినట్టయితే రాతి స్థితికి మళ్ళీ వెనక్కి పడిపోతాడు. On this point, see the lines in Persian quoted in yesterday's explanation. మనం ఇంతకు ముందు ఆ కప్లెట్ ను చెప్పినటువంటి ఇది ఏదైతే దాన్ని ఇక్కడ బాబా కోట్ చేస్తున్నారు. ఏంటి అంటే, ఎట్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ది బిలవెడ్ టేక్ కేర్ ఎట్ ది స్కై ఆఫ్ ది 4th plane, lest from the pinnacle of the highest state you tumble all the way down to the lowest in the state of stone. అంటే నువ్వు రాతి చైతన్య స్థితికి పడిపోతావు అనేది అక్కడ చెప్పిన విషయం. We also saw that, ఇక్కడ బాబా దాన్ని సమాప్తి చేస్తూ చెప్తున్నాడు, ది చాప్ ఇన్ ది ఫస్ట్ ప్లేన్ కెన్ రీడ్ ద మైండ్స్ ఆఫ్ దోస్ నియర్ హిమ్. మళ్ళీ చెప్తున్నాడు, మొదటి భూమికలో ఉండేవాడు తనకు ముందున్న వాళ్ళ మనస్సులను మాత్రం చదవగలుగుతాడు. ది చాప్ ఇన్ ది సెకండ్ కెన్ రీడ్ ద మైండ్స్ ఆఫ్ దోస్ అవే ఫ్రమ్ హిమ్. రెండవ భూమికలో వాడు అతని నుంచి దూరంగా ఉన్న వాళ్ళ మనస్సులను కూడా చదువుతాడు. The chap in the 3rd plane can read the minds of those anywhere in the gross world, and beyond that even the minds of those in the first 2 planes. మొదటి 2 భూమికలలో ఉండే వాళ్ళతో పాటుగా భౌతిక ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా వాళ్ళందరి మనస్సులను ఈ 3వ భూమికలో వాడు చదవగలుగుతాడు. The chap on the 4th plane, who is our subject now, is capable not only of reading the minds and the thoughts of those on the 1st, 2nd and 3rd planes, but beyond this he can influence and control the minds of others, even those in Indrapad. అయితే ఈ ఎవరైతే 4వ భూమికకు వచ్చాడో అతని శక్తులు ఇక అపరిమితమైనవి గనుక అతను బియాండ్ దిస్ ఫస్ట్, 2nd ప్లేన్స్ 3వ భూమిక దాకనే గాక ఆ తర్వాత భూమికలో వాళ్ళవి కూడా చూడగలడు. 3వ భూమిక యొక్క ఇంద్ర పదవిలో ఉండే అతని యొక్క మనస్సులను అంటే ఇక్కడ ఇతను 4వ భూమికలో ఉండేవాడు మనస్సులను చదవటమే కాకుండా మనస్సుల మీద ఆధిపత్యాన్ని చెలాయించగలడు. వాళ్ళ మనస్సులో ఎలాంటి ఆలోచన రావాలన్నా కూడా అలాంటి ఆలోచనను ప్రవేశపెట్టగలడు. He uses the spirits in the 2nd part of the 3rd sky, that is the angels of Farishta Devalok. 4వ భూమికలో ఉండే వాడికి ఈ 3వ భూమికలోని దేవలోకములో ఉండే దేవదూతలు, యక్ష గన్నర కిన్నెర కింపురుషులు, గంధర్వులు అనే వాళ్ళు మన పురాణాల్లో వాళ్ళ యొక్క సరి అయినటువంటి డిస్క్రిప్షన్ మనం ఇప్పుడు దానికి వెళ్ళం. కానీ వీళ్లను ఆదేశించి వాళ్ళ ద్వారా పనులు చేయించగలడు. వాళ్లలో ఒకళ్ళను వెళ్ళి చనిపోయిన శరీరంలో ప్రవేశించి లేచి కూడా చేసేలాగా చేయగలడు. He even gives orders to them, these angels or farishte. He can compel these spirits of heaven and hell to enter a dead body, thus reviving it. ఒక చనిపోయినటువంటి శరీరంలో ప్రవేశించి దానికి మళ్ళీ ప్రాణం వచ్చేలాగా లేచి దాని ద్వారా తిరిగి అటువంటి ఆదేశాన్ని ఇస్తే ఈ దేవదూతలు అది ఆదేశాన్ని చేయవలసిందే. బట్ ఇఫ్ హీ యూజెస్ ద పవర్స్ ఆఫ్ దీస్ సిద్ధీస్ and he does use them, if he has no guru or murshid, he is doomed to be hurled all the way down to the state. అయితే ఇన్ని పవర్స్ ఉన్నాయి ఆ దేవదూతలకి, ఈ ఫరిస్తాలకి, వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చి ఇది చెయ్యి అంటే వాళ్ళు చేయాల్సిందే, చేస్తారు. కాకపోతే అట్లా దురుపయోగం చేసుకున్నట్టయితే అతను రాతి స్థితికి జారి పడిపోతాడు. ఫర్ ది రియాక్షన్ ఆఫ్ దీస్ పవర్స్ is so great that they force him all the way back. ఎందుకంటే ఇక్కడ గురువు యొక్క పరిరక్షణలో కాకుండా స్వతహాగా ముందుకు వెళ్ళేవాడికి ఉండేటువంటి డేంజర్, పొంచి ఉండేటువంటి ప్రమాదం అన్నమాట.
అందుకని indeed what he has acquired on the fourth plane is గుప్త జ్ఞాన్. 4వ భూమికలో అతనికి సంక్రమించింది సీక్రెట్ నాలెడ్జ్, గుప్త జ్ఞానం. అది గుప్తంగా ఉంచుకోవాలి తప్ప దాన్ని వాడకూడదు. అండ్ ఇట్ మస్ట్ బి కెప్ట్ గుప్తా, అందుకని దాన్ని సీక్రెట్ గా గుప్తంగానే ఉంచుకోవాలి. ఇఫ్ ఇట్ రిమైన్స్ గుప్తా అండ్ హిడెన్ ఆల్ ఈజ్ వెల్. అతను అట్లాగే గుప్త జ్ఞానం, ఇన్ని పవర్స్ నాకు వచ్చాయి కదా రాని, ఇప్పుడు నాకు వాటితోనెందుకు, నేను ఇంకా ముందుకెళ్ళాలి, 5వ భూమికకి వెళ్ళాలి అనేటువంటి దాంట్లో ఉండి, అటుపక్కన దృష్టి ఉండి, ఈ శక్తుల మీద, వాటి యొక్క టెంప్టేషన్ మీద, వాటి యొక్క ఆకర్షణల మీద మనస్సును ప్రసరించనీయకుండా ఉంటే, దాన్ని ఉపయోగం చేయకుండా, దురుపయోగం చేయకుండా ఉంటే సేఫ్ గా ఉంటాడు. బట్ ఇఫ్ దిస్ నాలెడ్జ్ ఈజ్ మేనిఫెస్టెడ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ and given out by being openly used before others, it precipitates a tremendous reaction in which the forces of all the acquired powers throw the user, as said, all the way back to stone farm. అలా ఆయన అది నిగ్రహించుకోలేకుండా వాటిని వాడినట్టయితే ఆ పవర్స్ యొక్క ఆ ఫోర్స్ వల్లనే అతను కింద రాతి స్థితి దాకా జారి పడిపోతాడు. సమయం అయింది కాబట్టి ఇక్కడికి ఆపేద్దాం. వచ్చే వారం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా శర్మ గారు. జై బాబా.